గురిగింజ దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసుకొని మురిసిపోతుంది. ఇది మనందరికీ తెలిసిన సామెత. ఎందుకు ఈ సామెత చెప్పాను అనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎన్డీఏ కూటమిలో చీమ చిటుక్కుమంటే చాలు కాంగ్రెస్కి ఎక్కడ లేని ఆనందం పుట్టుకొస్తుంది. హస్తం పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమికి చిల్లులు పడ్డా కూడా అంత పట్టింపు ఉండదు, కానీ దృష్టి అంతా ఎన్డీఏ కూటమిపైనే ఉంటుంది. ఏ చిన్న తప్పిదం జరిగినా అదిగో మోదీ పని అయిపోయింది, కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కుప్పకూలిపోవడం ఖాయం అన్నట్టుగా ప్రచారం చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా, ఆగండి. తాజాగా మణిపూర్లో జేడీయూ పార్టీలో చిన్న తప్పిదం జరిగింది. మణిపూర్ జేడీయూ శాఖ అధ్యక్షుడు కాష్ బీరెన్ సింగ్ తన సొంత నిర్ణయంతో రాష్ట్ర గవర్నర్కు లేఖ రాశాడు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా జరుగుతున్న జాతుల మధ్య వైరాన్ని పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ఇప్పటి వరకు తాము బీజేపీ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటామని లేఖలో తెలిపారు. ఇప్పటి నుంచి తమ పార్టీ తరఫున ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎండి అబ్దుల్ నజీర్ ప్రతిపక్ష సీట్లో కూర్చుంటారని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ఇండీ కూటమికి ఆనందం ఆగలేదు. ఈ నిర్ణయంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ వైఖరి స్పష్టమైందని, ఆయన త్వరలోనే ఎన్డీఏని వదిలిపెట్టబోతున్నారనే ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. నితీష్ గనక ప్రభుత్వం నుంచి వైదొలిగితే మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు. ఆయనకు ఎప్పటి నుంచో ఎన్డీఏ కూటమిలో ఉండడం ఇష్టం లేదని, ఇప్పుడు అది బయటపడిపోయిందని విమర్శించడం మొదలేశారు. ఇక మోదీకి గడ్డుకాలం ఎదురైందని జోస్యం చెప్పేశారు. ఈ విషయంపై నితీష్ ఇంకా స్పందించకముందే హిజాబ్ చేయడం ద్వారా కాంగ్రెస్ తన నేరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నానికి నితీష్ కుమార్ చెక్ పెట్టారు. మణిపూర్ రాష్ట్ర అధ్యక్షుడు కాష్ బీరెన్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన వ్యక్తిగతమని, దీని పట్ల పార్టీ అధిష్టానాన్ని కనీసం సంప్రదింపలేదని తెలిపారు. ఇది నితీష్ కుమార్ నిర్ణయం కాదని స్పష్టం చేసింది జేడీయూ. తమను అడగకుండా నిర్ణయం తీసుకున్న మణిపూర్ రాష్ట్ర అధ్యక్షుడు కాష్ బీరెన్ సింగ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది. దీంతో ఇండీ కూటమి ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. నితీష్ కుమార్ ను తమ వైపు లాగడానికి ఇండీ కూటమి చేయని ప్రయత్నాలే లేవు. జనవరి తొలి వారంలో ఇండీ కూటమిలో కీలకంగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తన పాత స్నేహితుడు నితీష్ కుమార్ ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని వీడాలని కోరారు. తమతో కలిసి రావాలని, గతంలో చేసిన తప్పులన్నిటినీ తాము క్షమించేస్తామని లాలూ అన్నారు. మాఫ్ కర్నాతో హమారా కర్తవ్య హై అంటూ నితీష్కి గేట్లు తెలిశారు. అయితే నితీష్ కుమార్ వీళ్ళ మాట వినలేదు. మోదీ వెంటే ఉన్నారు. పదే పదే మోదీ పట్ల తన మద్దతును ప్రకటిస్తూనే ఉన్నారు.